అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహ్ యొక్క అంతిమ దూత హజ్రత్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రపంచానికి ఉత్తమ ఆదర్శంగా ఉన్నారని ఎవరికీ సందేహం లేదు. నబిగారిని విమర్శించిన వారు కూడా ఇప్పుడు వారి మాటలను అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచ విశ్వాసులు ప్రేమించే గౌరవించే మన ప్రాణమైనవారు నబిగారు. ఇలాంటి విధంగా ఇతర మతస్థులు కూడా నబిగారిని ప్రేమించివారిని కీర్తిస్తూ పాడే దృశ్యాలను మనం చూశాము. కానీ సంఘ పరివార్ వంటివారు నబిగారిని అవమానించేందుకు ప్రయత్నించినప్పుడు ఇప్పుడు మనం చూడబోయే వీడియో మనందరికీ గొప్ప పాఠమిస్తుంది. ఒక అవతారకుడు నబిగారిని మరియు ఇస్లాంను తక్కువ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక స్వామీజీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వీడియోను మనం చూద్దాం. को आप जानती हैं मोहम्मद हजरत मोहम्मद साहब कौन हैं? उनका जन्म कब हुआ था? उनका जन्म जब हुआ था जब आप लोगों को पैदा होते ही दफना दिया जाता था. उसे 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 गुर्बत का जमाना कहा जाता था, जिहालत का जमाना. और जिहालत के जमाने में मालूम है वो जब आए और उनको किसी व्यक्ति जब उनको कोई व्यक्ति मिला ना तो उन्होंने ये घटना उनको बताई तो उनकी आंख से आंसू निकल रहे थे कि बताओ इस तरह होता है. इसी उम्मत में उन्होंने शराब हराम कराई कि शराब पीने के बाद कोई किसी बेवा को या किसी औरत को बुरी नजर से न देखे, मारे पीटे ना. हर वो नशा हराम कराया इस्लाम में जो पैर डगमगा दे. भाई नबियों के नबी अल्लाह के प्यारे नबी हैं वो, पहली चीज. दूसरी महत्वपूर्ण बात यह है कि भूखा अगर कोई पड़ोसी भूखा रहा तो कोई वो खाना, उन्होंने कहा कि आप खाना नहीं खा सकते. कई चीजें उन्होंने पाबंद की. 50 वक्त की नमाज थी, 50 वक्त की 5 वक्त की नमाज हुजूर साहब से अल्लाह पाक से मीटिंग करके कराया उन्होंने. मतलब मिलते थे पर्दे में, उनसे बातचीत होती थी. मैं प्यारे नबी थे. और एक चीज मैं और बता दूं उनकी बेटी को लेकर, उन्होंने अपनी बेटी की शादी कोई बहुत बड़े घराने में नहीं की थी, एक गरीब के घर में की थी. सैयद फातिमा उनकी बेटी का नाम है. अली हुसैन उनके नमासे हैं. ये क्या बताएंगे? ये पढ़े हैं, कुरान पढ़ते हैं पंडित जी, पढ़िए. कुरान भी पढ़ते हैं, गीता भी पढ़ते हैं, बाइबिल भी पढ़ते हैं. కాషాయ వస్త్రం ధరించిన ఈ స్వామీజీ హజ్రత్ నబీ సల్లల్లాహు అలీహి వసల్లం గారి గురించి ఎంత అందంగా మాట్లాడారు. ఇస్లాంను మరియు నబిగారిని గురించి చదివినవారు ఎన్నటికీ నబిగారిని తిరస్కరించి మాట్లాడలేరు. ఇస్లాంను అర్థం చేసుకున్నవారు ఇస్లాం యొక్క బోధనలను స్వీకరించి దాని ప్రకారం జీవించడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాంలో దృఢమైన నమ్మకం కలిగి ఉండటానికి మరియు నబిగారిని ప్రేమించడానికి తౌఫీక్ కృప ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.